అభ్యాసి తెలుగుకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. పోయిన క్లాసులో మనం దా వరకు ఎలా రాయాలి, ఎలా ఉచ్చరించాలి, ఆ అక్షరాలు ఏ ఏ పదాల్లో మనం వాడతాం అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నా పాప చూడండి. నా పా ఫ బా ఇవి ఇలా రాయాలి, ఇలా ఉచ్చరించాలి. నా పా ఫ బా. తర్వాత మిగతా రాసుకున్నాం. ఈ నా అనే అక్షరాన్ని రాయటం, పలకటం చూసాం. ఇవి ఏ పదాల్లో వాడతాం? ఉదాహరణ నటన, నాటకం, ఇలాంటి పదాల్లో మనం ఈ నా అనేటువంటిది వాడతాం. ఇక ప, దీన్ని ప అని పలుకుతాం. ఈ ప పలక, పండిత లేదా పండితుడు అనేటువంటి అక్షరాల్లో ఈ ప అనేటువంటి దాన్ని వాడతాం. ఇక ఒత్తుఫా, ఫ అంటుందండి. ఒత్తుఫాని ఫ, దీనికి ఫలం, ఫలితం అనేటువంటి పదాల్లో ఈ ఫాని వాడతాం. ఇక బా, దీనికి బండ, బంది, ఇలాంటి పదాలు బా అనే అక్షరంతో వాడతాం. చూడండి, నా ప ఫ బా. నా అనేటువంటి పదాలు నటన, నాటకం అనేటువంటివి. ప అనేది పలక, పండితుడు అనేది. ఫ అనే ఒత్తుఫా, ఫలం, ఫలితం అని. బా అంటే బండ, బంది, బలి అని. ఇలాంటివి మనం ఆ బా అనే అక్షరంతో వాడతాం. ఇంతవరకు నా ప ఫ బా. ఇప్పుడు భా, పా ఫ బా భ, మా యా రా. పా ఫ బా భ మా యా రా. చూడండి, ఇది ఒత్తు భా. ఈ భా అనేటువంటి పలకటం, దీన్ని ఉచ్చరించడం భా భా. ఈ భాని ఏ పదాల్లో వాడతాం? భరణం, భవనం అనేటువంటి పదాల్లో ఈ ఒత్తు భాని వాడతాం. మా, చూడండి, చాలామంది మా అనేటువంటి దాన్ని ఇలా చిన్న సున్నాతో మా అని రాయాలి. అదే యా అయితే ఇలా సున్నా పెద్దగా పెట్టి దీన్ని ఇలా రాయాలి. ఇది మాకు యాకు తేడా. చాలామంది మాని యాలాగా, యాని మాలాగా రాస్తూ ఉంటారు. చాలామందికి అసలు మాకే యాకే ఏమీ పొంత తెలియదు. అన్నిటికీ మా అనే పదాలతో వాటికి అదే, యా అనే పదాల్లో పెట్టడానికి అదే అక్షరం వాడుతుంటారు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాలి. ఇది తేడా అనేటువంటిది మా, ఇది యా. బాగా చూడండి, చిన్న సున్నాతో ఇలా రాస్తే మా, అదే పెద్ద సున్నా పెట్టి కొంచెం వంచితే దీన్ని యా అని అంటాం. ఈ మా యా అనేది ఉచ్చరించడం, రాయటం ఇలా ఉండాలి. ఇక మా, దీంట్లో ఏ పదాల్లో వాడతామంటే మనం మమత, మకరం, మంచి, ఇలాంటి పదాల్లో మా అని వాడతాం. యా, యా అనే అక్షరాన్ని యతి, తర్వాత యజ్ఞం, యాగం, ఇలా వాటిలో
ఈ యా అని వాడతాం. ముఖ్యంగా మీరు బాగా తెలుసుకోవాల్సింది మా రాయటం, యా రాయటం, ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే పదాల కూర్పు, ఆ పదాలని కూర్చడం ద్వారా తయారయ్యేటువంటి వాక్యాలన్నీ సరిగ్గా తయారైతే దాని ఒక కావ్యం అనేటువంటిది, ఒక వచనం అనేటువంటిది తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అక్షరాలని రాయటం అనేటువంటిది, ఉచ్చరించడం అనేది ప్రధానమైంది. కాబట్టి మీరు ఇది నేర్చుకోండి. మా, యా, రా. రాతో మొదలైనటువంటి పదాలు రమ, రంగ, రామ, ఇలాంటివన్నీ కూడా రా అనేటువంటి పదంతో, అక్షరంతో మొదలవుతూ ఉంటాయి పదాలన్నీ కూడా. ఇవన్నీ చూడండి. పప్ప, బాబ్బ, మా, యా, రా. ఇప్పుడు లా. లా. పాప, బాబ్బ, మా, యా, రా, లా, వా, శ, ష, స. చూడండి. లా, వా, శ, ష, స అనేటువంటివి పదాలు. లా అనేటువంటి అక్షరంతో మొదలయ్యేవి లలిత, లావణ్య అనేటువంటి అక్షరాలు ఈ లాతో మొదలయ్యేటువంటిది. వా, వల, వరి, ఇలాంటి పదాలన్నీ కూడా వాతోనే. శ, మెలిక శ అంటుంది. దీన్ని శ అంటాం. చాలామంది పలకటం ఈ శాని, ఈ షాని, ఈ సాని మూడింటిని ఒకే రకంగా పలుకుతున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు. శాని శ, ఇది శ, ఇది ష, అది స. శ, ష, స. ఈ తేడాని గమనించి మనం పలకాలి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా మనం దాన్ని ఉచ్చరించగలుగుతామో అప్పుడు మనం కరెక్ట్గా అదే అక్షరాన్ని మనం రాయగలుగుతాం. కాబట్టి ఈ మెలిక శ, శ, ఇది శతకం, శరణం, ఇలాంటి పదాలన్నీ కూడా ఈ మెలిక శతో వస్తాయి. ష, ఇది షణ్ముఖ, షట్, షడ్భుజి, ఇలాంటి పదాలకి మిలిక్షాన్ని వాడతాం. తర్వాత సా, దీన్ని సతి, సవరం, సమరం, ఇలాంటి వాటిలో మనం వాడతాం. లా, వా, శ, ష, సా అనేటువంటివి ఈ పదాలు. ఇప్పుడు సా వరకు చూసాం. తర్వాత హ, ల, క్ష, బండిరా. చూడండి. హ, ల, క్ష, బండిరా. ఈ హ అనేటువంటి అక్షరంతో ఏమేమి పదాలు ఉంటాయో చూద్దాం. హంస, హలం, హంపి మొదలైనటువంటి అక్షరాలు హాతో ఉంటాయి. ఇక అళ, ఈ అళ అనే అక్షరంతో ప్రారంభ పదాలు ఉండవు. ఎందుకంటే ఇది ఈ అళతో ప్రారంభం కాదు. కాబట్టి దీనికి పక్కన అచ్చులు కానీ హల్లులు కానీ వస్తాయి. ఉదాహరణకి కళ, తర్వాత సరళ, తళతళ, ఇలా అచ్చులతో కానీ హల్లులతో కానీ అక్షరం కలిసి వస్తుంది. అప్పుడు ఈ పేర్లు వస్తాయి. క్ష, క్ష అనే సంయుక్తాక్షరం, దీంతో కూడా పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. దీంతోనే ఉదాహరణకి క్షయం, క్షామం, క్షేమం, ఈ క్షాతో ఇలాంటి పదాలు అన్నిటి వస్తాయి. బండిరా, ఈ బండిరాతో కూడా ప్రారంభ పదాలు ఉండవు. ఈ బండిరాని కలిపి అచ్చులతో కానీ హల్లులతో కానీ ఇది కూడా కలిసి వస్తుంది. ఇది ప్రారంభ అక్షరంగా పలకబడదు. దీన్ని ఎలా వాడతామో చూద్దాం. ఉదాహరణ
కర్ర, వెర్రి, తొర్ర ఇలా వాడతాం. హ, ల, క్ష, బండిర ఇలా ఇవన్నీ కూడా మనం వర్ణమాలలో ఈ అక్షరాలన్నీ ఎలా ఉచ్చరించాలి, ఎలా రాయాలి, ఎలాంటి పదాల్లో ఇవి మనం వాడతామనేది చూసాం ఇప్పటివరకు కూడా. ఈ రోజుతో మనకి వర్ణమాలకు సంబంధించినటువంటి అంశం పూర్తయింది. తర్వాత వచ్చేటువంటి క్లాసులో మనం భాషా భాగాలు ప్రారంభం చేసుకుందాం. అంతవరకు సెలవు. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ధన్యవాదాలు.